జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇక్కడున్న ఈ 3 నంబర్లో ఒక నంబర్ని ఎంచుకో బిడ్డ. ఇక నీ కోరిక తీరుతుందా లేదా అంతా కూడా సరిగ్గా తేల్చి చెప్పేస్తాను. ఈ దుర్గమ్మ వాక్కుని వదిలిపెట్టకుండా ఆఖరి వరకు విని అర్థం చేసుకో. అప్పుడే కదా నీ జీవితం మారుతుంది. ఇక ఏమాత్రం అలక్ష్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఈ దుర్గమ్మ చెప్పేది ఆఖరి వరకు విను. ఖచ్చితంగా నువ్వు ఆనందించే గొప్ప మంచి వార్తని ఈరోజు నేను అందించబోతున్నాను. ఏమాత్రం కూడా అలక్ష్యం చేశావంటే ఖచ్చితంగా తరువాత ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. కాబట్టి ఆఖరి వరకు అమ్మ చెప్పేది వినమ్మా. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాది. నిశ్చింతగా ఈ దుర్గమ్మని తలుచుకొని జై దుర్గా భవాని అని చెప్పి మనసులో తలుచుకొని ఈ దుర్గమ్మ రూపాన్ని ఒక్కసారి కళ్ళతో కాకుండా మనసుతో చూడు. అప్పుడు ఇక్కడ నీ ముందున్న 3 నంబర్లో ఒక నంబర్ని ఎంచుకో. ఏదైతే నీ కోరిక ఇన్నాళ్ళు తీరలేదని నువ్వు బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటున్నావో ఆ కోరికను ఒక్కసారిగా తీరిపోయింది అని మనసులో అనుకో. మంచిగా పాజిటివ్గా అనుకున్నావంటే ఖచ్చితంగా అది నెరవేరిపోతుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఆ కోరిక అసలు తీరుతుందా లేదా, ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసిన దానికి కారణం ఉందా లేదా, దానికి ఏమన్నా అన్యాయం జరుగుతుందా, ఇలా అన్నీ కూడా స్వయంగా ఈరోజు దుర్గమ్మ తేల్చి చెప్పేస్తాను. ఆఖరి వరకు విని అమ్మ మాటల్ని అర్థం చేసుకోమ్మా. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. నా బిడ్డల సంతోషమే కదా నేను కోరుకుంటూ ఉంటాను. మరి ఏమాత్రం కూడా ఆలస్యం అనేది అస్సలుకి వద్దు. ఈ 3లో ఒక నెంబర్ని ఎంచుకుంటే నీ కోరిక ఏంటి, ఎప్పుడు తీరుతుంది, ఎలా తీరుతుంది, ఎవరి ద్వారా తీరుతుంది అనేది కూడా స్వయంగా చెబుతాను. తలుచుకున్నావు కదా. ఇక లేట్ చేయకుండా అమ్మ వాక్కు ఏంటో తెలుసుకుందామా. ఇక ముందుగా మొదటి నెంబర్. ఎవరైతే మొదటి నెంబర్ తలుచుకున్నారో ఇక వాళ్ళకి దుర్గమ్మ ఏం చెబుతున్నారో ఈరోజు మనం తెలుసుకుందాం. దుర్గమ్మ ఈరోజు మీకోసంగా ఈ మాట చెబుతుంది. మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఈ దుర్గమ్మను తలుచుకో బిడ్డ. ఏ నెంబర్ అయితే నువ్వు ఆకర్షించిందో దాన్ని నువ్వు తాకు. భవిష్యత్ ఇక్కడే బట్టబయలు చేస్తాను. నువ్వు అనుకున్నది అసలు జరుగుతుందా లేదా చెబుతాను. ఎన్ని రోజుల్లో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో కూడా చెబుతాను. నువ్వు ఒక పెద్ద సమస్యతో పోరాడుతున్నావు కదా. అవునా? నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను మోసం చేశారు. నీ నమ్మకాన్ని వమ్ము చేసేశారు. ఎందుకు మిగిలిపోయా? నేను అందరికీ మంచే చేయాలనుకుంటున్నాను, మరి నాకే ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది దుర్గమ్మ అని నువ్వు రోధిస్తున్నావు కదా. అలానే నీకు రావాల్సిన డబ్బు లేదా నీకు దక్కవలసిన గౌరవం వేరొకరికి జరుగుతుందని చాలా బాధపడిపోతున్నావు కదా. ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలో కానీ, ఇంట్లో సరే, బయట సరే, ఇలా నీది నీకు కాకుండా దూరమైపోతుంది. తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నావు కదా. అసలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడున్నావు. అవునా? అలానే నీ మనసులో ఉన్న ఒక కోరిక, నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా అంటూ ఒక ప్రశ్న కూడా నీ మనసులో ఉండిపోయింది కదా. ఈ దుర్గమ్మ నీకు చెబుతున్న మాట ఒక్కటే గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా అధైర్యపడకు. నీకు తోడుగా ఈ దుర్గమ్మ ఉంది. ఏ సమయానికి ఎప్పుడు ఏది జరగాలో, ఏది జరిపించాలో అన్నీ ఈ జగన్మాతకు తెలుసు. అన్నీ నేను చూసుకుంటాను కదా. నీ కన్నీళ్లను నా పాదాలు తాకాయి. నిన్ను కష్టపెట్టిన వాళ్లకు సమాధానం చెబుతాను. నువ్వు అనుకున్న ఆ పని, ఆ సమస్య త్వరలో తీరిపోబోతుంది. కంగారు పడకు. రానున్న 11 రోజుల్లో నీకైనా ఒక గొప్ప శుభవార్తని నువ్వు వినబోతున్నావు. నీ శత్రువులు నీ ముందే తలదించుకునే రోజు దగ్గర పడింది. భయపడకమ్మా. నేనే వాళ్ళ తలలు వంచి మరి నీ దగ్గరకు తీసుకొస్తాను. ధైర్యంగా ఉండు. నీ వెనుక నేనున్నాను కదా. నీకొచ్చిన భయమేమీ లేదు. ఏమాత్రం కంగారు పడాల్సిన పని లేదు. ఆ పని జరగడానికి కాస్త ఏవో కారణాలు, వాటన్నిటిని కూడా ఛేదించి నీ పని జరిగేటట్లుగా చేసే బాధ్యత ఈ తల్లిది. నేను నీకు అభయం ఇస్తున్నాను కదా, నిశ్చింతగా ఉండు అని మొదటి నెంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక 2వ నెంబర్ తాకిన వాళ్ళకి దుర్గమ్మ ఏం చెప్పబోతున్నారో ఇప్పుడు విందాం. ఎవరైతే ఈ 2వ నెంబర్ని తాకారో నీ మనసులోని భావాన్ని ఈ దుర్గమ్మ గ్రహించింది. నీ మనసులో కోరుకుంటున్నావు కదా. దుర్గమ్మ నీ మనసులోకి తొంగి చూసింది. నువ్వు నీ గురించి కన్నా కూడా నీ కుటుంబం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతిస్తున్నావు. అవునా? ఇంట్లో ప్రశాంతత కరువైందని, చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతున్నాయని నువ్వు బాధపడిపోతున్నావు. ఆరోగ్య సమస్యలు నిన్ను, నీ కుటుంబ సమస్యలన్నీ కూడా
ఇబ్బంది పెడుతున్నాయి కదా, నిజమేనా? ఎంతో కాలంగా ఒక శుభకార్యం జరగాలని కోరుకుంటున్నావు, ఆశపడుతున్నావు. కానీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఇక్కడ ఈ దుర్గమ్మ దివ్యవాకు ఇదే తల్లి. భయపడకు. నీ ఇంటికి ఉన్న నరదృష్టి, నకారాత్మక శక్తి తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే నువ్వు అనుకున్న పని జరగకపోవడానికి, నువ్వు కోరింది నెరవేరకపోవడానికి, నీ ఇంట్లో శుభకార్యం కోసం నువ్వు ఎంతలా ఎదురు చూసినా జరగకపోవడానికి కారణం నకారాత్మక శక్తి, నరదృష్టి, కనుదృష్టి, జనాలు ఏడుపు, నరఘోష. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఇక ఆ శుభకార్యం జరగకుండా వెనకబడి ఉండడానికి కూడా కారణం నరదృష్టేనమ్మా. అదంతా తొలగిపోయే సమయం కూడా దగ్గరలో పడింది. నువ్వు ఎదురు చూస్తున్న ఆ శుభకార్యం అతి త్వరలోనే నిన్ను చేరుకుంటుంది. నేను జరిపిస్తాను. ఇక నీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు మాయమైపోతాయి. నీ కుటుంబంలో మళ్ళీ నవ్వులు విరుస్తాయి. నువ్వు అనుకున్న ఆ కార్యం ఆలస్యమైనా సరే ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఈ దుర్గమ్మ ఉంది కదా, నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ కుటుంబంలో, నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద ఎప్పుడైతే ఈ నరదృష్టి, నకారాత్మక శక్తి పటాపంచలైపోతుందో ఆ క్షణంలో నీ ఇంట్లో ఉన్నవన్నీ జరిగిపోతాయి. ఆ సమయం దగ్గరలోనే ఉంది. ఏ సమయానికి ఏది జరిపించాలో నాకు తెలుసు కదా. నువ్వు దానికోసం ప్రతి శుక్రవారం నా గుడికి వచ్చి దీపం పెట్టు. ఇక అక్కడ ఉన్నటువంటి వేప మండలితో నిమ్మకాయను తీసుకువచ్చి నీ గుమ్మం దగ్గర పెట్టుకో. నకారాత్మక శక్తి దెబ్బకి దానంతట అదే మెల్లమెల్లగా భయంతో గజగజలాడిపోతూ నీ ఇంటి నుంచి బయటకు పారిపోతుంది. అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇది దుర్గమ్మ నీకు ఇస్తున్న ఆశీర్వాదం అని 2వ నెంబర్ తాకిన వారికి అది చెప్పారండి. ఇక 3వ నెంబర్ తాకిన వాళ్ళకి అమ్మవారు ఏం చెప్పబోతున్నారంటే, ఇలా చూడమ్మా, నువ్వు నీ ఆత్మను తాకి నీ మనసులో ఏముందో పసిగట్టాను. నీ మనసు ప్రస్తుతం ఒక గందరగోళంలో ఉంది. నిజమేనా? ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక, ఏ దారిలో వెళ్ళాలో ఏమాత్రం అర్థం కాక నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. నిజమే కదా? చదువులో, కెరియర్లో, వ్యాపారంలో ఏదో ఒక పని కోసమో, ఎవరినో మాట్లాడడం కోసమో, ఏదో బంధం కోసమో లేదా సంబంధం కోసమో ఎవరో ఒకరితో మాట్లాడాలి, వద్దా, చేయాలా వద్దా అని ఎన్ని విధాలుగా ఒక విధంగా గందరగోళంలో ఉన్నావు. అయోమయంలో పడిపోయావు. జీవితంలో ఒక పెద్ద మార్పు కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు. మనశ్శాంతి కోసం నువ్వు తప్పించిపోతున్నావు. లోపల ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ ఉన్నావు. ఆ బాధని, నవ్వు, మాటను దాచేస్తున్నావు. పళ్ళు బిగున కట్టే కష్టాన్ని అంతా కూడా అణిచిపెట్టేసుకుంటున్నావు. నీ ఒంటరితనం నిన్ను భయపెట్టేస్తుంది. చుట్టూ మనుషులున్నా సరే మనసుని పంచుకునే వాళ్ళు లేనప్పుడు, నా అనుకునే వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్కరు కూడా నీకు లేనప్పుడు, కన్నీళ్లను, మనసులో బాధను అర్థం చేసుకొని నేను నీ తోడున్నాను తల్లి, భయపడకు, అధైర్యపడకు, నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని చెప్పి ఒంటరిగా అనుభవిస్తున్నావు కదా. అలాంటి ఒంటరితనమే నిన్ను భయపెడుతుంది కదా. నీ చుట్టూ ఉన్నారు, జనాలున్నారు, లేదని చెప్పడం లేదు. అయినా ఒంటరితనమే కదా. దుర్గమ్మ నీతో ఉంది. ఈ దుర్గమ్మ నీతో అంటున్న మాట నీ మనసులోని అలజడిని చూశాను. భయపడకు. నువ్వు కోరుకుంటున్న మనశ్శాంతిని నీకు లభిస్తుంది. నేను ఇస్తాను. నువ్వు తీసుకునే ఒక నిర్ణయం నీ జీవితాన్ని మార్చబోతుంది. ఆ నిర్ణయం వెనుక నా ఆశీస్సులు ఉంటాయమ్మా. భయపడకు. నీ గందరగోళానికి తెరపడే రోజు వచ్చేసింది. నీ జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. ఇక ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండు. నీకు రావాల్సిన విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు పడుతున్న ఒంటరితనం, ఆ వేదన అంతా తొలగిపోతుంది. నువ్వు దేనికోసమైతే ఆశపడుతున్నావో, దేనికోసమైతే ఆరాటపడుతున్నావో అన్నీ నేను నీకు నీ కళ్ళ దగ్గరకు రప్పిస్తాను. దేనికి భయపడాల్సిన పని లేదు. కాస్త ఓపికగా, ధైర్యంగా ఉండు చాలు. నా దుర్గమ్మ నాకు తోడుగా ఉన్నారు, అన్నీ చూసుకుంటారు అన్న భరోసా నాపై వేయమ్మా. అన్నిటినీ నేను చక్కదిద్దుతాను. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు 3వ నెంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నెంబర్లు తాకిన వాళ్ళకి అమ్మవారు ఎలాంటి సందేశాన్ని అందించారు, మీ కోరిక ఎప్పుడు నెరవేరబోతుంది ఏంటి అనేది కూడా చెప్పారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది, అలానే కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఈ మూడిటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నారు, 1, 2, 3 ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే జై దుర్గాభవాని అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గాభవాని.